మరో ప్రజా ప్రస్థానం షర్మిల పాదయాత్ర కర్నూలు జిల్లా తుగ్గలి చేరుకుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లక్షాధికారులు చేయాలనుకున్నాడు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వము మహిళలు బ్రతుకుల మీద పడుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలకు కరెంటు కష్టాలు మన రాష్ట్రంలో అన్నీ కాదు, కేవలము మన ముఖ్యమంత్రి గారు సమయానికి కరెంటు కొనకపోవడం వల్ల మన రాష్ట్రంలో తీవ్రమైన కరెంటు సంక్షోభం ఎదుర్కొంటుంది. ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన రాష్ట్రంలో కరెంటు లేదు. మళ్ళీ లేదో గొప్పగా ఇస్తున్నట్లు కరెంటుకు ఛార్జీలంట, మళ్ళీ సర్ఛార్జీలంట. మహిళలైతే మొత్తుకుంటున్నారు, మేము ఎలా కట్టాలమ్మా, ఇంటింత బిల్లులు వస్తున్నాయని. దానికి ముఖ్యమంత్రి గారు అంటున్నారు, అదేముంది కిటికీలు తలుపులు తెలుసుకుని రోజు పగలు రాత్రి గడిపేయండి, కరెంటుతో పనేముంది అంటున్నారు. ఇంత బాధ్యతారహితంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఇంకా పెద్ద మనిషి గురించి ఏమి చెప్పగలం? ముఖ్యమంత్రి గారు 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు, కానీ దాంట్లో 10% కూడా కల్పించలేకపోయారు. ముఖ్యమంత్రి గారు 6 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామని చెప్పారు, కనీసం 60 కోట్లు కూడా తేలేదు. కొత్త పరిశ్రమలు రావడమేమో కానీ ఈ కరెంటు సంక్షోభం వల్ల ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి ఎంతో మంది ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. పేరుకు మట్టుకు పావలా లేని వడ్డీ ఇస్తామంటున్నారు, కానీ నిజానికి 2 రూపాయలు వడ్డీ పడుతుందని మొత్తుకుంటున్నారు మహిళలు. ఇన్ని విధాలుగా ఇన్ని విధాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, కానీ వాళ్ళు నిలదీయరు. 3 ఏళ్లుగా వాళ్ళు చోద్యం చూస్తున్నారు, వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారు. సొంత మాలను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడానికి ఎన్టీ గారు ఇచ్చిన 2 ప్రధాన వాగ్దానాలు కారణం. ఒకటి 2 రూపాయలకు కిలో బియ్యం, ఇంకొకటి పూర్తి మద్యపాన నిషేధం. ఈ 2 వాగ్దానాలలో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోలేకపోయారు. బాబు గారికి ఉన్న దురలవాటది. ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడే అలవాటు బాబు గారికి జన్మలో రాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకం రాసుకున్నారు, దాంట్లో రాసుకున్నారు ఆయన మనసులోని మాట అని. దాంట్లో రాసుకున్నారు ప్రాజెక్టులు కట్టడము నిష్ఠుడట, వ్యవసాయము దండగట, ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదట, అలా సబ్సిడీలు ఇస్తే వారు సోమరిపోతులవుతారట. చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాల హయాంలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. కరువుంది మహాప్రభు, మేము కట్టలేమని రైతులను మొత్తుకున్నా వినలేదు. కట్టాల్సిందే అని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైళ్లలో పెట్టారు. అందుకు నిరసనగా రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున ఆందోళన జరిగింది. ఆందోళనలో పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు? చనిపోయిన వారి కుటుంబాలను కాదు, వాళ్ళని కాల్చిన పోలీసు వాళ్ళని. అవమానాలు తట్టుకోలేక ఆ రోజు
మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టారు. బిల్లులు కట్టకపోతే ఇంట్లో ఉన్న సామాన్లను కూడా ఎత్తుకుపోయారు. అంత క్షోభ పెడితే అవమానాలు తట్టుకోలేక, బకాయిలు కట్టలేక 4,000 మంది రైతులు ఆ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. 100లో కాదు, 10లో కాదు, ఇది ఎక్కడా ప్రపంచంలో జరగలేదు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్క బాబు గారి హయాంలో బతికే జరిగింది. 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది మర్చిపోవడానికి వీల్లేని విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. ఒకప్పుడు ఈ గ్రామాలను శ్మశానాలుగా మార్చింది ఆయనే. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నాడో ఈ గ్రామాలకు. 9 ఏళ్ల అధికారంలో ఏ మేలు చేయలేదు. సంక్షేమాన్ని పూర్తిగా అశ్రద్ధ చేశాడు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ప్రజలకు ఏ మేలు చేయకుండా ఇప్పుడు మళ్ళీ ఆయన నమ్మమని పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టు పిచ్చివాళ్ళు అంతకంటే కాదు. ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజన్నకు, జగనన్నకు ఉన్నది విశ్వసనీయత.